హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు స్కాట్లాండ్లో ద మోస్ట్ అట్రాక్టివ్ ప్లేస్ ద కెల్పీస్కి వచ్చాము. చూస్తున్నారుగా నా వెనకాల ఎంత పెద్ద హార్స్ ఫేసెస్ ఉన్నాయో. మీరు కొంచెం గెస్ చేయండి హార్సెస్ ఎంత పెద్దగా ఉంటాయో. ఈ లోపల మనం కెల్పీస్ని నైట్ వ్యూలో ఎలా ఉంటుందో ఒకసారి చూద్దామా? ఈ కెల్పీస్ ఉండే ప్లేస్ ఒక పార్క్ లా ఉండి చాలా ప్లెజెంట్గా ఉంటుంది. అందుకే మనం ఇక్కడ ఎలక్ట్రిక్ బైక్స్ని తీసుకుని రైడ్ చేయొచ్చు. ఈ బైక్స్ యూజ్ చేయడానికి మనకి పాస్ దొరుకుతుంది. సింగిల్ రైడ్కి అయితే 2 pounds, 1 dayకి 4 pounds, 1 monthకి అయితే 10 pounds, ఇంకా 1 yearకి 65 pounds. మీరు ఎక్స్ట్రా టైం యూజ్ చేస్తే ఎవ్రీ మినిట్కి 0.05 pounds ఛార్జ్ పడుతుంది. మీరు కార్డ్తో పే చేసిన తర్వాత పాస్ వస్తుంది. ఈ పాస్ని బైక్ హ్యాండిల్ దగ్గర ట్యాప్ చేస్తే బైక్ ఫ్రంట్ టైర్ రిలీజ్ అవుతుంది అండ్ మళ్ళీ బైక్ తిరిగి అక్కడే పెట్టే వరకు మీ క్లాక్ రన్ అవుతూ ఉంటుంది అండ్ ఎక్స్ట్రా ఛార్జెస్ ఏమైనా ఉంటే మీ అకౌంట్ నుంచి డిడక్ట్ అవుతాయి. ఈ ప్లేస్ చాలా ప్లెజెంట్గా ఉంటుంది అని నేను చెప్పాను కదా, అందుకే అందరూ వాళ్ళ పెట్స్తో పాటు ఈవినింగ్ వాక్ వచ్చారు చూడండి. వరల్డ్లో ఇవే చాలా పెద్ద హార్స్ హెడ్ ఉన్న స్కల్ప్చర్స్. ఈ కెల్పీస్ ఒక్కొక్కటి 30 meters హైట్ ఉంటుంది అండ్ 300 tons ఆఫ్ వెయిట్ ఉంటుంది. వీటిని స్టెయిన్లెస్ స్టీల్తో డిజైన్ చేశారు. కెల్పీస్ కన్స్ట్రక్షన్ జూన్ 2013లో స్టార్ట్ చేసి అక్టోబర్ 2013లో కంప్లీట్ చేశారు అండ్ ఏప్రిల్ 2014లో ఇనాగరేట్ చేశారు. కెల్పీస్ అనే నేమ్ కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది కదా. నాకైతే ఫస్ట్ విన్నప్పుడు అలానే అనిపించింది. మైథలాజికల్గా 10 horses యొక్క స్ట్రెంగ్త్ అండ్ ఎండ్యూరెన్స్ ఉన్న క్రీచర్స్ని కెల్పీస్ అంటారు. అందుకే హార్సెస్ రిలవెంట్గా ఉందని ఈ ప్లేస్కి కెల్పీస్ అని నేమ్ పెట్టుంటారు. ఈ కెల్పీస్ కన్స్ట్రక్షన్ జరిగేటప్పుడు ఎలా ఉందో ఇక్కడ మీరు చూడొచ్చు. ఇక్కడ వాటర్ని చూస్తున్నారు కదా, ఇవి 4th and Clyde కెనాల్ వాటర్. ఇక్కడ మీరు లాక్ని కూడా చూస్తున్నారు కదా, ఇదే ఈస్టర్న్ ఎంట్రన్స్ టు ద 4th and Clyde కెనాల్. ఈ కెనాల్లో గోల్డ్ ఫిషెస్ ఉంటాయంట, కానీ ఇప్పుడైతే కనిపించట్లేదు. ఇక్కడ బోట్స్ని చూస్తున్నారు కదా, ఇవి రెంట్కి తీసుకొని ఈ క్లైడ్ రివర్ పైన బోట్ రైడ్ చేసుకుంటూ ఫాల్ క్రిక్ వీల్ దగ్గరికి కూడా వెళ్ళొచ్చు. మీరు నా ఫాల్ క్రిక్ వీల్ వీడియో చూడకపోయినట్లయితే ఐకార్డ్లో ఇస్తాను, తప్పకుండా చూడండి. మన ఇండియాలో అన్ని రివర్స్లోని మనం కాయిన్స్ని వేస్తాం కదా, అలాగే ఈ క్లైడ్ రివర్లో కూడా మేము కాయిన్స్ వేస్తున్నాం చూడండి. ఈ స్కల్ప్చర్స్ని లోపల స్టీల్ రాడ్స్, బయట స్టీల్ ప్లేట్స్ అండ్ వాటిని నట్స్ అండ్ బోల్ట్స్తో ఫిట్ చేశారు చూడండి. ఇక్కడ అందరూ సైక్లింగ్ చేయడానికి వస్తారు కదా, వాళ్ళ టైర్స్లో ఎయిర్ ఫిల్ చేయడానికి ఒక పంపును కూడా పెట్టారు చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. మీ సపోర్ట్ మాకు ఎప్పుడూ ఉంటుందని ఆశిస్తున్నాము.